నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. హైందవంలో సేవ అనేది ఖచ్చితంగా ఇంకల్కేట్ చేశారు మనల్ని. ఖచ్చితంగా మనం సేవ చేస్తూనే ఉండాలి. దానికోసం ప్రత్యేకించి ఆర్గనైజేషన్స్ కి పెట్టుకుని ఆర్గనైజేషన్స్ లో నమోదులయ్యి ఇట్లాంటివి ఏం లేవు కదా. ఇప్పుడు అన్నదానం ఉంది. ఎవరైనా గృహస్థాశ్రమంలో మనం ఉన్నామంటే ఖచ్చితంగా ఒకరికి ఎక్స్ట్రా వండేవాళ్ళు. అవును, గెస్ట్ రానివ్వండి, రానియకపోని. అలాగే రాత్రి కూడా మిగలాలి ఖచ్చితంగా. ఇదంతా ఏంటి అర్థం? సేవ చేయాలనే కదా ఎండ్ ఆఫ్ ది డే. ఈ సేవను ఖచ్చితంగా ఇంకల్కేట్ చేశారు. అయితే మీరు కూడా రీసెర్చ్ లో ఉన్నారు. ఏ నక్షత్రాల వాళ్ళు సేవా భావం ఎక్కువ కలిగి ఉంటారు అనేది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలి. తప్పకుండా నాన్న. కాకపోతే ఈ నక్షత్రాలు చెప్పే ముందు ఇంట్లో ఫ్యామిలీస్ ప్రయారిటీస్ కంటే బయట ప్రయారిటీస్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళవి. సో కానోడికి కంచం అంతేనా? అంటే ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి కదా అని చెప్పేసి సామెత ఉంది మనకి. సో ఇంట్లో గెలవకుండా బయట గెలిచినంత లాభం ఏముంది అనే లక్షణం కూడా ఉన్నాయి, విషయాలు కూడా. అయితే ఈ రోజుల్లో అందరూ ఇంట్లో ప్లస్ బయటని బ్యాలెన్స్ చేస్తారు. కానీ వీళ్ళకి ఒక ప్రజలంటే ప్రేమ ఉంటుంది, సేవాభావం, ఏదో ఒక సేవ చేయాలి. ప్రజాసేవ అనేది చాలా ఇష్టం ఉన్న నక్షత్రాలు చెప్తాను నేను. ఎందుకంటే ఆ సేవ చేసే భావం వీళ్ళకి తత్వం ఉంది. వీళ్ళు ఎక్కడైనా వీళ్ళు సేవ చేయండి అంటే అసలు ఇంకో నిమిషం ఆలోచించకుండా చేసేస్తుంటారు. అంటే వీళ్ళ స్థాయి అది కూడా మర్చిపోతారు ఒకసారి. చాలా మంది ఏంటంటే చాలా మంది భోజనాల్లో అన్నదానం చేస్తుంటారు. అన్నదానం వీళ్ళు పెట్టిస్తారు అనుకోండి. సపోజ్ వీళ్ళు పెట్టిస్తారు అన్నదానం, ఒక 1000 మందికి అన్నదానం చేపిస్తున్నారు. మధ్యలో అన్నం అయిపోయింది. సో అక్కడ వంట ఆయన కనిపించలేదు. గబగబా ఇల్లు గిన్నెట్టుకుని బియ్యం తీసుకొచ్చి కడిగేసుకొని ఆ ఇల్లే పొయ్యి అక్కడ పొయ్యి 2 రాళ్ళు పెట్టి ఫిరిగించి ముందు అన్నం వండిద్దాం అనేసి. అంటే అక్కడ ఆ పని పూర్తి అవ్వడానికి వీళ్ళు ఏవైనా చేసేస్తారు. అంటే వాళ్ళ స్థాయిని, వాళ్ళ సామర్థ్యాన్ని మర్చిపోయి పక్కన పెట్టేస్తారు. సో మీరు ఒక లీడరు అలా చేయకూడదు అని ఆలోచన ఉండదు. ఏంటి మనం ఇలాంటి పనులు చేయకూడదు అని ఆలోచన ఉండదు. కలిసిపోయి పని వాళ్ళతో పని వాళ్ళ కలిసిపోయి చేసేస్తారు. సో వాళ్ళకి వీళ్ళు ఎంత హంబుల్ గా కనిపిస్తారంటే ఇంత మంచి మనసుతో ఉన్న వాళ్ళ అనేసి. కానీ వీళ్ళు చెప్పరు చేసేటప్పుడు నేను ఇలా అని చెప్పరు. ముందు పని అంతా చేసి అంత వడ్డీ చేస్తాం. మీరు ఎవరండి అని అంటే ఈ కార్యక్రమం చేయించింది నేనేనండి. సింపుల్ సిటీస్ ఎక్కువగా ఉంటుంది, సేవాభావం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఏదైనా పని అప్పు చెప్తే బాధ్యతగా ధర్మంగా ఆ రూపాయి తినకుండా సేవ చేస్తారు. బ్యూటిఫుల్. ఇప్పుడు ఒక పని ఈ చాలా మంది ఆర్గనైజేషన్ లో ఈ పని చేయగానే ఇస్తారు. వాళ్ళకి ఇంత డబ్బు డొనేషన్ ఇస్తారు. ఆ డబ్బుని ఎలా నొక్కేద్దాం అని చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీంట్లో ఎంత వరకు ఇంకా సరిపోకపోతే ఎలా అడిగి తెచ్చుకోవాలి, ఏమంటే వాళ్ళు ఇంత ఇచ్చారు ఇంకా కొంచెం కావాలండి సరిపోదండి అనే లెక్కలేసి రూపాయి లాభం లేకుండా కష్టపడి పనిచేసే వాళ్ళు ఈ నక్షత్రాలు 3 నక్షత్రాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి అలా? 3 నక్షత్రాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇంకా ఉంటాయి చాలా నక్షత్రాలు. కానీ నేను రీసెర్చ్ చేసిన దాంట్లో 3 నక్షత్రాలు తెలియ. అంటే నా రీసెర్చ్ లో 3 తెలియ ఖచ్చితంగా. వీళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి కావలసిన విషయాలు అందరూ వీళ్ళని తక్కువ అంచనా వేయండి, ఏం అంచనా వేయనివ్వండి, వీళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. అంటే ఎవరికైనా వాళ్ళ జన్మది ఎందుకు తీసుకున్నాం, ఏదో ఉపయోగపడాలి జీవితానికి, ఏమి సాధించామా అని రేపు రోజు దేవుడు అడిగితే సమాధానం చెప్పడానికి ఉండాలి మనం. అంతేగాని మీరు పంపించారు, తిన్నాం, పడుకున్నాం, తెల్లారింది, లేచాం, మళ్ళీ మా ప్రాణం పోయేందుకు మేము తిని దొరలేమని చెప్పకుండా భగవంతుడి దగ్గర కూడా మెచ్చుకునేటట్టు ఉండాలని వీళ్ళ ఉద్దేశం, వీళ్ళ మనసులో ఉద్దేశం. కానీ బయటికి చెప్పరు. సో బయటపడరు. సో వీళ్ళని చూస్తే అలా అనిపించదు. వీళ్ళు అలా ఉంటారా అంటే ఉండరు, కనిపించరు. ఈ కాలంలో ఒకప్పుడు కాలంలో కనిపించేవాళ్ళు, ఈ కాలంలో అలా కనిపించే తత్వం లేదు. ఎందుకంటే ఒక మనిషిని ఎనాలిసిస్ చేయడానికి మనకి టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన ఓకే ఎక్కువ ఏదో సినిమాలు చెప్తాడు, నేను సగం వినడమే కష్టం పూర్తిగా వింటారయ్యా అని చెప్తా అంటారు కదా. అలా అయిపోయింది ఇప్పుడున్న వ్యవస్థ. ఏదని చెప్పాను సగమే వింటారు, పూర్తిగా వినకుండా. అలా ఉండేది ఎనాలిసిస్ చేయగలం. దీంట్లో నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు సేవాభావం ఎక్కువ. ఏదైనా కానివ్వండి, సేవ అనేది ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత సంపాదన, తర్వాత వాళ్ళది. ఒక పని చేయాలి అంటే కళ్ళు మూసుకొని వెళ్ళి ఆ పని చేసి పెడతారు. అది ఉపయోగపడే పని అయితే. అధర్మం అయితే చెయ్యరు. మొహం అయితే చెప్తారు, ఇది అధర్మం కదా ఎలా చేస్తున్నారు అని అడుగుతారు. అలా అడిగితే వీళ్ళకి విరోధులు తయారవుతారు, ఉంటారు. మరి అంతే కదా, యథార్థవాదే లోక విరోధి. సో కానీ అంటే వీళ్ళు అంత యథార్థంగా మొహం మాట్లాడరు. వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి మీరు చేసేది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ వేలోకి వెళ్తుందని నిదానంగా చెప్తారు. మొహం మీద మాత్రం మాట్లాడరు.
పక్కకు తీసి పిలిచి చెప్తారు. ఎందుకంటే రవి నక్షత్రం ఇది, లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో 10 మంది లీడర్స్ తయారు చేయాలి అంటే ఫస్ట్ వీళ్ళు లీడర్ గా ఉండాలి. సో లీడర్ గా ఉండాలి అంటే అందులో మంచి చెడుని అన్నిటిని బ్యాలెన్స్ చేయగలిగితేనే లీడర్ అవుతారు. సో అందుకని చెడుని ఎదిరిస్తానంటే వాళ్ళు లీడర్ కింద తీసుకోరు వాళ్ళు. ఎందుకంటే ఇంత కోపం ఇంత గట్టిగా మాట్లాడుతుంటే ఎవరు వస్తారు, రారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం సేపు నెమ్మదిగా ఆలోచించి వాళ్ళ దారిలోంచి వెళ్ళినట్టు వెళ్ళి వీళ్ళ దారిలో తెచ్చుకుంటారు. ఇది వాళ్ళ పద్ధతి. సో చూడడానికి మాత్రం మనం చెప్పిన మాట వినే బుద్ధిమంతులా ఉన్నాడు పెట్టుకుందాం అని అనుకుంటారు. పార్టీలో కానీ దేంట్లో అయినా సరే నెమ్మదిగా వాళ్ళు చెప్పినట్టు అలాగే అలాగే అని చెప్పి తర్వాత నెమ్మది అన్ని మార్చేసి వాళ్ళ పద్ధతిలో తీసుకొస్తారు. సో ఎంత డేంజర్ అంటే వాళ్ళు చెప్పిన మాటలకి నెక్స్ట్ టైం మళ్ళీ నిద్రపోయి వాళ్ళు గుర్తొస్తాయి. నేను చేసిన తప్పు రైట్ రాంగ్ అని వాళ్ళు చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నిద్రలోకి మర్చిపోరమాట. అమ్మో వాళ్ళు చెప్పింది నిజమే అవుతుంది. ఒకప్పుడు కాకపోయి కొట్టేసిన తర్వాత వాళ్ళు రియలైజేషన్ అవుతారు, అవి వీళ్ళు చెప్పింది ఫాలో అవుతారు. సో ఈ సేవాభావం ఎక్కువగా ఉన్న నక్షత్రాలు ఇది ఉత్తరాషాఢ. తర్వాత స్వాతి అది ఇంట్లో ఏ పనులు చేసి పెట్టరు కానీ బయట మాత్రం ప్రజలకు మాత్రం సూపర్ మాటలు చెప్తారు, ఏవైనా చేసేస్తారు. ఇంట్లో వాళ్ళకి మాత్రం నేర్పించరు, బయట వాళ్ళకి మనిషి ఎలా ఉండాలో నేర్పిస్తారు. అదే మనం భార్యను బాగా చూసుకోవాలిరా, బాధ్యతగా ఉండాలిరా అని చెప్తారు. ఇంట్లో వీళ్ళు చేస్తారని నమ్మకం లేదు. అలాగే పిల్లల విషయంలో తల్లిదండ్రులు మీరు గౌరవించకపోతే ఎవరు ప్రేమించాలి, తల్లికి రుణం తీర్చుకోగలవు, నువ్వు తల్లి రుణం ఏ రోజుకి తీర్చుకోలేవు అని చెప్తారు. కానీ ఇంట్లో చేస్తారనేది తెలియదు, అది మళ్ళీ వదిలేయాల్సిందే. సో ఈ నక్షత్రం వాళ్ళు ప్రజలు. నెక్స్ట్ పుష్యమి నక్షత్రం. వీళ్ళు ప్రజలు అంటే వీళ్ళకి మనసుకి ఏది ధర్మమో అది చేస్తారు నాన్న. అధర్మం అనిపిస్తే చేయరు వాళ్ళు. అది తల్లి చెప్పిన చేయరు, తండ్రి చెప్పిన చేయరు, గురువు చెప్పిన చేయరు, భార్య చెప్పిన చేయరు, భర్త చెప్పిన చేయరు. వాళ్ళ మనసుకి అది రైట్, అది కరెక్ట్, అది ధర్మమే అంటే చేస్తారు. అదే మన స్థాయి మన కులం మర్చిపోయి వెళ్ళిపోతున్నారా అంటే పర్వాలేదు, నాకు కావాల్సింది అక్కడ ధర్మం కనిపిస్తుంది, నేను చేస్తా. సో కంప్లీట్ గా డెడికేషన్ గా వర్క్ చేసే వాళ్ళు ఈ నక్షత్రాలు నాన్న. ఉత్తరాషాఢ, పుష్యమి, తర్వాత స్వాతి. ఈ నక్షత్రాల వాళ్ళు చాలా మంది లైఫ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు సేవ చేసే తత్వమే కానీ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీస్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీస్ లోంచి డివైడ్ అయ్యి ఒంటరిగా బతికే వాళ్ళు ఉన్నారు ఈ నక్షత్రం వాళ్ళు. అయినప్పటికీ ఇట్లాంటి ఇవే సేవ చేస్తారు. సో వీళ్ళు అర్థం చేసుకోవడం కష్టం. వీళ్ళు ఒక మూర్ఖుల కింద కనిపిస్తారు, లేకపోతే ఒక వితండవాదం కింద కనిపిస్తారు, ఒక వేస్ట్ ఫెలోస్ కనిపిస్తారు కొంతమంది. అది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని అడిగారు అనుకోండి, ఇప్పుడు ఫ్యామిలీని చూసుకోకుండా సేవ చేస్తారు అనుకోండి, వాడిని ఏమంటారు, నీ కుటుంబానికి ఏం పెట్టకుండా నువ్వు ప్రజాసేవ చేస్తే ఏం చేస్తున్నావు రా అంటారు. కానీ కొంతమంది ఫ్యామిలీని ప్లస్ కుటుంబాన్ని చూసుకునే జాతకం ఉంది, అది యోగం ఉండాలి. సో యోగం ఉన్నా లేకపోయినా ఈ నక్షత్రం వాళ్ళు ఇలా ఉంటారు. సో మనం తీసుకునేది నక్షత్ర అనాలిసిస్ కదా. సో నక్షత్ర అనాలిసిస్ లో ఈ నక్షత్రాలు ఇలాగే ఉంటాయి. కొన్ని జాతకంలో కొన్ని యోగాలు ఉంటాయి వీళ్ళకి, కుటుంబాన్ని బాధ్యతగా చూసుకునే రెస్పాన్సిబిలిటీస్ కానీ, వీళ్ళకి కొన్ని యోగాలు కానీ, కొన్ని మంది స్టార్డమ్ అయ్యే యోగంగా ఉన్న వాళ్ళు. స్వాతి నక్షత్రం వాళ్ళు చాలా మంది హీరోలు యాక్టింగ్ లో ఉన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీని చూస్తారు, బయట యాక్టింగ్ చేస్తుంటారు, ఇంకా కొంచెం వాళ్ళు ఆ డబ్బు సంపాదించిన డబ్బులు ఒక 10 రూపాయలు సేవ చేయడానికి కూడా ఆలోచిస్తుంటారు. అంటే బై డిఫాల్ట్ గా సాయం చేయాలి, మనం సంపాదించి మనమే తినకూడదు, 10 మందికి పెట్టాలి అనే ఆలోచన తత్వం ఉండేసుకోండి. కానీ నక్షత్రం అయితే ఇది మంచి నక్షత్రాలు. బ్యూటిఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.